ఓకే సార్. నొక్కించారు ఎస్ రైట్. ఐరెల్లి గౌరమ్మ 55 ఇయర్స్ ఉంటుంది. క్యాస్ట్ కుమ్మరి, ఈ కుర్మా క్యాస్ట్. సో ఈరోజు మధ్యాహ్నము వీళ్ళ ఇంట్లో ఒక వారం రోజుల తర్వాత మ్యారేజ్ ఉంది, 3-4 డేస్ తర్వాత. అదే మ్యారేజ్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి. వాళ్ళ బ్రదరు అంటే ఈ గౌరమ్మకి 2 కొడుకులు. ఒక అతని పేరు మహేష్, ఒక అతని పేరు అనిల్ కుమార్. మహేష్ మ్యారేజ్ సెట్ అవుతుంది, మ్యారేజ్ కొరకు ఆయన సింగపూర్ నుంచి వస్తాడు. తర్వాత ఆయన వచ్చినప్పటి నుంచి ఇంట్లో చిన్న చిన్న డిస్కషన్స్ అవుతున్నాయి మ్యారేజ్ సంబంధించిన విషయంలో. సో ఈరోజు బట్టలు తీసుకురావడానికి పెద్ద కొడుకైన మహేష్ బయటికి వెళ్ళిపోతాడు. అదే వాళ్ళకి సంబంధించిన బంధువులకు సంబంధించిన ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి సంబంధించి వాళ్ళ ఫాదరు ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఓన్లీ వాళ్ళ యొక్క చిన్న కొడుకైన అనిలును ఈ గౌరమ్మ ఇద్దరు ఉంటారు. ఇద్దరున్న తర్వాత సుమారు 1 నుంచి 1:50, 1:40 మధ్య ప్రాంతంలో ఈమె యొక్క గొంతు థ్రాట్ని కత్తితో కట్ చేసి ఈమె చనిపోయి ఉంటుంది. డోర్స్ అని పెట్టుంటాయి లోపల, ఓన్లీ బయట సైడ్ డోర్ మాత్రం ఓపెన్ చేసి దగ్గరేసి బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళ ఫాదర్ వచ్చి చూసేసరికి ఆమె కింద పడుకున్నట్టుగానే చనిపోయి ఉంటుంది. పక్కనే ఒక నైఫ్ ఉంటుంది. తర్వాత వాళ్ళ చిన్న కొడుకు ఇంట్లో ఉండడు, బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ విషయంలో మాకు ఇంతవరకు సమాచారం మేరకు మేము వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నాము. దరఖాస్తు తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాము. సస్పెక్ట్ డౌట్ ఏమున్నా కూడా వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకుంటాము, విచారిస్తాము, కేసు డిటెక్ట్ చేస్తాము.